హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకీ నేను చేసిన రెసిపీ ఫ్లాప్ ఆర్ హిట్ మీరే చూసేయండి. చేసిన రెసిపీ నేమ్ అయితే ఆమ్లెట్ కర్రీ. అది ఎలా అయిందో, హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో ఇంకా మీరే చూడండి లాస్ట్ వరకు. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అండ్ సన్నగా టమాటాలు అన్నీ సన్నగా తరుక్కొని సైడ్కి పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకున్న పచ్చిమిర్చిని అలా లైట్గా ఫ్రై అవ్వనిచ్చి ఇలా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఇంకెక్కడన్నా పచ్చిగా ఉంటే అవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. అవి బాగా ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డలు అయితే వేసుకోండి. ఉల్లిగడ్డలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా, అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కాదు, గోల్డెన్ బ్రౌన్ లా వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిపోయాక టమాటాలను అయితే వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని టమాటాలు ఫాస్ట్గా మగ్గడం కోసం అయితే సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకోండి. మిక్స్ చేసుకొని టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఒకసారి ఇంకా టమాటాలను కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఒక 2 మినిట్స్కి అట్లా వదిలేసి నెక్స్ట్ అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ పసుపు అయితే వేసుకోండి. నేనైతే కొంచెమే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ పసుపు తింటే ఎక్కువ పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే నేను కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు కారం ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. అది మీ ఇష్టం. కారం వేసుకొని మంచిగా మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే కొంచెం అయితే గరం మసాలా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అటు దాన్ని వదిలేసి నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, వాటినైతే ఒక బౌల్లోకి ఇట్లా పగలగొట్టుకుంటున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టుకొని వాటినైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకుంటే కొంచెం ఆమ్లెట్ లాగా ఫ్లఫీగా వస్తుందండి. మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ సాల్ట్ అయితే వద్దు. ఆల్రెడీ మీరు కర్రీలో వేసుకున్నారు కదా, ఇందులోకి అయితే కొంచెమే సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనమైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాల మీద నుంచి అయితే ఇట్లా పోసుకుందాం. రౌండ్ లాగా పోసుకున్నాము. ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేసాక 5 మినిట్స్ అయితే అట్లా మూత పెట్టేసి మూత పెట్టి వదిలేసాక ఇట్లా మొత్తం మంచిగా కుక్ అయ్యి ఇట్లయితే అయిపోతుందండి ఆ కర్రీ. ఇట్లా అయిపోయాక మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంకా దాన్ని ఫ్లిప్ చేసుకోవడంలో అయితే ఉంటుందండి. తిప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నాదైతే ఇక్కడే పోయిందండి. నా కర్రీ అయితే ఫ్లాప్ అయిపోయింది. మీరు మాత్రం కొంచెం జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.